మనము సాధారణ బార్ పుటాన్ని గురించి తెలుసుకుంటాం. సింపుల్ బార్ డయాగ్రామ్. సింపుల్ బార్ డయాగ్రామ్ is unidimensional diagram in which bar is constructed to represent one value is given. Here width is uniform for all bars. The length of various bars depend on the given data. The bar can be prepared vertically or horizontally. ఈ సింపుల్ బార్ డయాగ్రామ్ అనేది యూనిడైమెన్షనల్ డయాగ్రామ్గా చెప్పచ్చు. కానీ బార్ అనేది ఇవ్వబడిన డేటా ఇవ్వబడిన ఆధారంగా నిర్మించబడింది. బార్ యొక్క విడ్త్ అంటే వెడల్పు అనేది ఒకే విధంగా ఉంటుంది, అన్ని బార్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. లెంత్ మాత్రము ఇవ్వబడిన డేటాను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బార్ అనేది మనం వర్టికల్గా అయినా సరే హారిజాంటల్గా అయినా సరే మనం ప్రిపేర్ చేయొచ్చు. సాధారణ బార్ పుటం అనేది ఒక ఏకపరిమాణ చిత్రం. ఇవ్వబడిన విలువలను బట్టి బార్ అనేది తయారు చేయబడుతుంది. వెడల్పు అనేది అన్ని బార్లకి సమానంగా ఉంటుంది. పొడవు అనేది ఇవ్వబడిన డేటా నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. బార్లని లంబంగా కానీ సమాంతరంగా కానీ తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ పాపులేషన్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 1901 to 1981 అంటే భారతదేశంలో జనాభా ఎలా పెరిగింది 1901కి 1908 మధ్యలో ఉండేదాన్ని మనము బార్ల ద్వారా తెలియచేయచ్చు. 1901లో 240 ఒక బారు, అట్లా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క బారంతో కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఇక్కడ ఇదేమో వెడల్పు. ఈ యొక్క వెడల్పు అనేది 1901కి కానీ 1920కి కానీ 40కి కానీ 60కి కానీ 80కి కానీ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ పొడవు మాత్రం ఇవ్వబడిన డేటాను బట్టి 240, 250 కోట్లు, 350 కోట్లు, 450 కోట్లు, 700 కోట్లు ఉంది. అంటే ఇవ్వబడిన డేటా ఆధారంగా పొడవు అనేది నిర్మించబడి నీకు కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అంటే డేటా యొక్క విడ్త్ ఏమో ఈక్వల్గా ఉంది, లెంత్ ఏమో ఇవ్వబడిన డేటాను బట్టి డిపెండ్ అయి ఉంటుంది.